కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సర్వే నంబర్ 334 ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను భారీ పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కూల్చివేతలను తొలగించకుండా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కోరటంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు. ఈ నిర్మాణాలన్నీ కూడా ఎంఆర్ఓ ఫుల్ సింగ్ ఉన్న సమయంలోనే జరిగినట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ వాటిని ఇప్పుడు కూల్చివేస్తామని 2 రోజుల సమయం ఇస్తామని ఎంఆర్ఓ ఫుల్ సింగ్ చెప్పడం గమనార్హం. నేనైతే కండిషనల్గా వదిలిపెడుతున్నా. మీరు ఖాళీ చేసుకొని పోవాలి. 2 రోజులు కాదు 3 రోజులు ఇస్తున్నా. ఇక్కడ నుండి ఖాళీ చేసుకొని వెళ్ళిపోతే నేను పర్వాలేదు. లేదంటే 3 రోజుల తర్వాత వచ్చి నేను మళ్ళీ కొట్టేస్తాను. మీరు ఖాళీ చేసుకొని వెళ్ళిపోవాలి. అది పొలిటికల్ సైడ్ వచ్చినారు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు మీరేంటి పొలిటికల్లా ఇప్పుడు నాయకులు తెలుసు. ఇప్పుడు అఫీషియల్గా అంటే అయిపోయింది కదా, పీరియడ్ అయిపోయింది. సీనియర్ మీరు కాంగ్రెస్ నాయకులు వచ్చినారు, ఒక పద్ధతిగా అడుగుతారని చెప్పి నేను కూడా ఊరుకుంటున్నాను. వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే ముందుకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారో వీళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం చెప్తున్నా, మీరు వేయకుంటున్నారు, ఖాళీ చేసుకొని పోవాలి. అవునమ్మా, నువ్వు బాగా తెలియదు. నువ్వు అందరి తరఫున నువ్వు ఒక్కదానే మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడు సరే, నేను మాత్రం జనాలు లేని కమర్షియల్ ఉన్నాయి, నేను కొట్టేసిపోతా. నా డ్యూటీని మాత్రం మీరు అబ్స్ట్రక్షన్ చేస్తే మాత్రం నేను రూల్ ప్రకారం కమర్షియల్ దాని గురించి మాట్లాడడం జనాలు ఉండదని ఉద్దేశం. ఎన్నిసార్లు ఆపుతారు భయ్ మరి నన్ను? ఇప్పుడు ఒకటోసారి కాదు కదా, ఎన్నిసార్లు వచ్చి నేను మళ్ళీ పంపిస్తాను పోతున్నాయి కదా. ఆయన మీద రాద్దాం, చెప్పినాక కూడా చేస్తూ ఉంటాను. అంటే పార్టీ నాకు అవసరం లేదు. వాళ్ళు కూడా ఒక పద్ధతిగా గతంలో కూడా మాజీ లీడర్లు కాబట్టి, ఇక్కడ లోకల్ లీడర్లు కాబట్టి నేను ఊపుకుంటున్నా. అర్థమైందా? వాళ్ళ ఆలోచన ప్రకారం ఏమంటానంటే, ఇక్కడ లేని వాళ్ళు ఉన్నారు, ఈ లేని వాళ్ళందరూ కూడా వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సార్, వీళ్ళకి వదిలిపెట్టాను, టైం ఇవ్వండి అంటారు. నేను 2 రోజులు టైం ఇస్తాను. 2 రోజుల్లో వాళ్ళు ఖాళీ చేయకపోతే మళ్ళీ మనం కొట్టేస్తాం. అది కూడా ఇల్లీగల్ ఏమనేది మన రిపోర్ట్ ఉన్నది. ఒక 5 ఇండ్లు తప్ప మిగతా అన్ని ఇల్లీగల్ కట్టిరు ఇక్కడ కంప్లీట్గా. ఇప్పటికి 10 సార్లు కొడుతున్నాం, ప్రతిసారి ఆపుతారు, ప్రతిసారి అబ్స్ట్రక్షన్. ఇక నువ్వేం చేయమంటే సిఏ గారు, నేను ఇక్కడ అబ్స్ట్రక్షన్ చేసే వాళ్ళే ఇక్కడ నుండి చేసిన దాంట్లో నేను బైండ్ ఓవర్ చేస్తా, కేసులు పెడతా. ఆ కేసులు ఇమీడియట్గా వాళ్ళని తీసుకొని పోయి మీరు యాజ్ పర్ రూల్ కేసులు పెట్టండి. బైండ్ ఓవర్ కూడా చేయండి. ఫస్ట్ బైండ్ ఓవర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తారు కదా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు బైండ్ ఓవర్ చేయండి. రిక్వెస్ట్ చేసిన మేనర్ కాకుండా, రిక్వెస్ట్ చేసిన మేనర్ కాదు. వచ్చి నువ్వు ఎట్లా చేస్తావు అట్లా చేస్తున్నావు అన్నోళ్ళు ఉన్నారు 2 3. నువ్వు రాసి వాళ్ళ